నవీన్ చంద్ర నాకంటే సీనియర్ నటుడు. అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న నవీన్ తన ప్రతి సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 11 సినిమా ట్రైలర్ లో మంచి క్రాఫ్ట్ కనిపించింది. కథని కంటెంట్ ని నమ్ముకొని చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో నవీన్ కి ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటున్నానన్నారు సందీప్ కిషన్. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 11 తెలుగు తమిళంలో ఈ సినిమాని లోకేష్ అజ్లస్ దర్శకత్వంలో అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. అయితే రుచిరా ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా నటుడు, నిర్మాత సందీప్ కిషన్, అతిథులుగా దర్శకులు కరుణకుమార్, విశ్వనాథ్, అనిల్ విశ్వనాథ్, సాయి రాజేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ వేడుకలో నవీన్ చంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ సినిమా చూసిన వారు బాగుందని చెప్పారు. వాళ్ళ రియాక్షన్స్ చూసినప్పుడు నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. నా కథే నా బలం. నేను చేసిన కథలు, పాత్రలు బాగుంటాయని ప్రేక్షకులు మొదటి నుంచి ప్రశంసిస్తున్నారు. ఈ గౌరవానికి రిటర్న్ గా ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఉన్న యూనిక్ కాన్సెప్ట్ ని ఇప్పటి వరకు ఏ థ్రిల్లర్ మూవీలోనూ చూసి ఉండరు. ఈ సినిమా టైటిల్లోనే చాలా క్లూస్ ఉన్నాయి. ఎవరైనా ఆ క్లూస్ ని డీకోడ్ చేస్తే వాళ్ళకి ఓ మంచి గిఫ్ట్ ఇస్తారని అన్నారు. ఓ సినిమాకి సరైన నటీనటులు కుదిరితే ఆ సినిమా సగం గెలిచినట్లే. అలా 11 సినిమా సగం గెలిచింది. ఈ సినిమాను థియేటర్స్ లో చూడండి అని తెలిపారు. ఇక నవీన్ చంద్ర కర్ణాటకలోని బళ్ళారిలో జన్మించారు. నవీన్ చంద్ర 2023లో మంత్ ఆఫ్ మధు సినిమాలో నటించారు. ఈ సినిమాకు గాను 2024లో ఆయన నటనకు దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడి అవార్డు వరించింది. ఇక నవీన్ చంద్రకు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఎక్కువ. కుటుంబ సభ్యులు కూడా ఎంకరేజ్ చేశారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ముందుగా తమిళంలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత అందాల రాక్షసి సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇక నాని కథానాయకుడిగా 2017లో వచ్చిన నేను లోకల్ సినిమాలో విలన్ లక్షణాలున్న పోలీస్ పాత్రలో నటించాడు నవీన్ చంద్ర.